ఇది వచ్చేటప్పటికి మన గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ప్రాచీన ప్రముఖ ఆలయాల్లో ఇది ఒకటండి. ఇది సౌత్రా సెంటర్లోని, చిలకలూరిపేట సౌత్రా సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. ఇది ఎంతో ప్రాశస్త్యం కూడుకున్నదండి. భక్తుల కోరికలు తీర్చే ఆలయం. ఇక్కడ అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రూపంలో మనకి దర్శనం ఇచ్చింది. ఇవి వచ్చేటప్పటికి ధ్వజస్తంభం చుట్టూ నాగపడగల్ని ప్రతిష్ఠించారండి. వీటికి మనం ఏదైనా దోషాలు ఎన్నవాళ్ళు వీటికి పాలతో అభిషేకం చేసినట్లయితే మన దోషాలు పరిహారం అవుతాయండి. ఇక్కడ బాగా నవగ్రహాలు బాగా ఫేమస్ అండి. ఇది వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. ఆయనకు ఒక ఆలయాన్ని కట్టారు అక్కడ. దాంట్లో ఆ పక్కనే మన గణపతి వినాయక స్వామి ప్రతిష్ఠించారు విగ్రహాన్ని. ఇక్కడ అన్ని రకాల ఆలయాలన్నీ చిన్న చిన్న రూపాల్లో మనకు దర్శనం ఇస్తాయండి. చిలకలూరిపేట దేవాలయాలన్నింటిలో ఈ ఆలయం కూడా ఎంతో ప్రముఖమైనది. ఇక్కడ ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు. మరి శనివారం రోజులైతే చూడండి నవగ్రహాలు. ఈ నవగ్రహాలకి మనం పూజ చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని, ఎంతో మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఇక్కడికి వచ్చి శని నవగ్రహాల దోష పరిహారాలతో అన్ని అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ బాగా ఇది నవగ్రహాలకి బాగా ఫేమస్ అండి. ప్రతి వాళ్ళు నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పరిహారం చేసుకుంటూ ఉంటారు. ఆ పక్కనే మనకి కాలభైరవ స్వామి ఆలయం కనిపించింది. ఇట్లా దీని ఆలయంకే దాని వెనకే పెద్ద వేప చెట్టు ఉందండి. ఆ చెట్టుకి ఇట్లా నాగబడిగలు ఉంటాయి. అక్కడ ఒక శివలింగం ఉంటుంది. దానికి అందరూ ప్రతి వాళ్ళు అక్కడ చెంబులు ఉంటాయి. వాడివి ఒక చెంబు నీళ్ళు తీసుకొచ్చి అట్లా అభిషేకం చేస్తూ ఉంటారు. మనమే ఇట్లా అభిషేకం లాగా చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఆలయం వెనక వైపునండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి యోగాలు అవి చేస్తూ ఉంటారు. మనకి ఏదన్నా గ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఇక్కడ పండితులు పూజారులు మనకి దోష పరిహారార్థం పూజలు చేస్తూ ఉంటారు వెనక వైపు. ఇక్కడ అన్ని భవానీ మాలలకి, ఐప్సోమాలలకి, శివమాలలకి విరుముడి కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ విరుములు కట్టుకుంటారు. ఈ దేవాలయంలో చిలకలూరిపేట మొత్తానికే ఇది ప్రముఖమైన ఆలయం, ఫేమస్ ఆలయం. ఈ ఆలయం ముందు శివునికి ఎదురుగా పెద్ద నంది ఉంటుందండి. ఇది ఆలయం లోపల వినాయక స్వామి. ఇప్పుడు మనం పార్వతీదేవి అమ్మవారిని చూస్తున్నాము. శివునికి అటువైపున కన్యకా పరమేశ్వరి, ఇటువైపున పార్వతీదేవి ఇద్దరిని ప్రతిష్ఠించారండి. ఆయనకి కుడివైపున కన్యకా పరమేశ్వరి, ఎడమ వైపున పార్వతీదేవి. పార్వతీదేవి. ఇప్పుడు మనం శివయ్యను చూస్తున్నాం. చూడండి ఎంత చిన్న శివలింగమో. బయట నంది ఎంత ఉందో, లోపల శివలింగం చూడండి ఎంత చిన్నదో. ఇది మరకత లింగం అండి, బాగా ఫేమస్. ఇది చెప్పాను కదా, చిలకలూరిపేటలోనే ప్రముఖ ఆలయాలన్నిటిలో కల్లా ఇదే బాగా ప్రముఖ ఆలయం, ఫేమస్ ఆలయం. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకసారి దర్శించుకోవచ్చు. ఇది మన శివలింగం ముందు ఉన్న చిన్న నంది లోపల. ఇక్కడ వచ్చి మనం పూజ చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదిగోండి మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఈ దేవాలయానికి ఏమి పేరేనండి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. ఇది సౌత్రా సెంటర్లో ఉంటుంది.